నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసి ఎంతోమంది పొలిటీషియన్స్కి జ్యోతిష్య ఫలితాలు చెప్పి ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందినటువంటి లలిత గారు. బాణగిరి సిస్టర్స్గా, బాణగిరి ఆస్ట్రో సిస్టర్స్గా వీరు ఎంతో పేరుగాంచారు. సో ప్రస్తుతం లలిత గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే లలిత గారు, ఇంతకుముందు మనం నాడీ జోష్యం గురించి, ముఖ వచ్చేసి గురించి మీరు ఎన్నో చెప్పారు వీడియోస్లో. అసలు ఒక ఫ్యామిలీలో ఒక అత్త, ఒక కోడలు, ఒక కొడుకు ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలా, విడిపోవాలా, గొడవలు పడుతూనే కలిసి ఉండాలా అనేది అసలు ముఖ వచ్చేస్తుంది కానీ ఈ జ్యోతిష్యాన్ని కానీ చూసి తెలుసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారు. తెలుసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఒక పురుషుడి జాతకం తీసుకుంటే అందులో చంద్రుడు తల్లి, శుక్రుడు భార్య. చంద్రగ్రహాన్ని తల్లిగాను శుక్రగ్రహాన్ని భార్యగా తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ రెండిటి సంబంధం లేదా గ్రహ సంపత్తి సరిగ్గా లేదో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండవు. అత్త కోడళ్ళ మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండవు. అప్పుడు ఆ పురుషుడికి మిగిలేది బాధ. అంతే. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏం సలహా ఇస్తాం? మీ అమ్మతో మంచిగా ఉండాలి, నీ భార్యతో మంచిగా ఉండాలి, కాబట్టి నువ్వు విడిగా వెళ్ళు. అమ్మతోనూ రిలేషన్షిప్ మంచిగా పెట్టుకో. భార్య నీకు ఫ్యూచర్లో ఇంపార్టెంట్, ఆమెను వదిలిపెట్టకూడదు. అమ్మ కోసం తల్లితో డైవర్స్ తీసుకోకూడదు. కాబట్టి నువ్వు ఆమెతో కూడా మంచిగా ఉండాలి అంటే విడిగా ఉండడం. అప్పుడు విడిగా ఉండడం అంటే వేరు కాపురమే పెట్టాలి వీళ్ళు. ఓకే. మరి కొన్ని సిచ్యువేషన్స్ లో తల్లి ఉండలేని సిచ్యువేషన్స్ లో కొడుకుని వదిలిపెట్టి, అది ఇంకా వాళ్ళు అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాల్సిందే. ఇప్పుడు మా ఒక జాతకం ఉంది, అందులో శుక్రుడికి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడు 7వ స్థానాన్ని పోటీగా తీసుకుంటాం. ఇక్కడ ఏమైంది, అత్తాకోడళ్ళ మధ్యలో పోటీ ఎక్కువైపోయింది. ఆ పోటీ ఎక్కువ కావడంతో ఎవరు సఫర్ అవుతున్నారు? ఆమె కొడుకు, ఈమె భర్త. ఎగ్జాక్ట్లీ. అతను సఫర్ అవుతున్నాడు, అతనే జాతకుడు ఇక్కడ. కాబట్టి అతను సఫర్ అవుతుండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య పోటీ తగ్గాలి అంటే వీళ్ళు దూరంగా ఉండాలి. ఇప్పుడు తల్లి వదిలిపెట్టలేను అని అందనుకోండి, అప్పుడు వేరే ఊళ్ళో జాబ్ చూసుకుని అతను వెళ్ళగలిగితే అది చాలా సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి పరిష్కార మార్గం వెతుక్కోవాలన్నమాట. అలాగే ఇప్పుడు శుక్రుడు ఇంకా చంద్రుడు ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా కలిసిమెలిసి ఉంటారు, చాలా సామరస్యంగా ఉంటారు. దాంతో ఇతనికి ఏ బాధ ఉండదు, ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అప్పుడు తల్లి కూతుళ్ళు లాగా అత్త కోడళ్ళు ఉంటారు. ఓకే. సో ఆటోమేటిక్ గా హస్బెండ్ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మీద ఇంకా గురువు దృష్టి పడింది అంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో మరి పెళ్లి చేసేటప్పుడే జాతక పొంతనలు జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ వి చూస్తారు. సో దీన్ని బట్టి కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ వి చూడాలి. కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ ది. ఆమె కనుక ఒక అబ్బాయి జాతకం చూస్తున్నాం అనుకోండి, అమ్మాయి జాతకాన్ని తీసుకుని ఆమె ఈ ఫ్యామిలీలోకి వస్తే ఈ ఫ్యామిలీలో అంటే ఈ కుటుంబ సభ్యులందరితో ఆమె సంబంధం ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడే ఆ మ్యారేజ్కి ఒక అర్థం ఉంటుంది. మామూలుగా ఏం చేస్తారు, అందరూ నక్షత్రాలు చూసిస్తారు. ఇది మ్యాచ్ అయ్యింది, 32 గణాలు మ్యాచ్ అయ్యాయి, చేసేయొచ్చు పెళ్ళి అంటారు. అది కాదు అసలు పద్ధతి. ముందు వీళ్ళకి కార్మిక్ కనెక్షన్ ఉందా, వీళ్ళు ఒక్కొక్క మెంబర్తోనూ కనెక్ట్ అవి ఉండగలరా అనేది చూడాలన్నమాట. ఓకే. లలిత గారు, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. జనరల్గా జ్యోతిష్యం చూసి జాతకాల పొంతనలు అన్నీ కుదిరాయని పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళలో చూసి చేసిన మ్యారేజెస్ కూడా డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి. మరి ఎందుకలా? ఎందుకు అంటే ఇదే కారణం. ఒకటి, మన తలరాతలో రాసిన దాన్ని చెడపలేము. ఇప్పుడు ఇతని జాతకంలో డివర్స్ ఉంది, ఆ అమ్మాయి జాతకంలో కూడా డివర్స్ ఉండే ఉంటుంది. అంటేనే వాళ్ళిద్దరూ కలుస్తారు. ఓకే. అప్పుడు అది విడిపోవాల్సిందే, వాళ్ళు విడిపోవాల్సిందే, తప్పదు. ఇంకొకటి, కొందరు పెద్ద పెద్ద జ్యోతిషవేత్తలు కూడా ఎలా చెప్తారంటే, నేను నవాంశని చూశాను, ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడా దొరకదు, ఇది వీళ్ళు చాలా బాగుంటారంటారు. అలాంటి సంబంధాలు కూడా సంవత్సరంలోపు డివోర్స్ అయిన ఇవి ఉన్నాయి.
సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం జరిగేదాన్ని తప్పించలేము అనేది ఒకటి, జరగబోయేది జరగకుండా చూసుకోవడానికి నేను ఇందాక చెప్పిన ఒక్కొక్క గ్రహానికి సంబంధం చూసుకోవాలి. ఓకే, సో వాళ్ళిద్దరు జాతకాలు బాగుండొచ్చు, చుట్టుపక్కల జాతకాలు ఈవెన్ అత్తది కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి నేర్పించడం వల్ల కొడుకు భార్యతో పోట్లాడొచ్చు, భార్య నేర్పించడం వల్ల కొడుకు తల్లితో పోట్లాడొచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అవి చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి, అన్ని పాయింట్స్ కలుస్తాయి. వివాహం నిశ్చయం చేసుకోవాలనుకుంటారు, కానీ ఆ ఇంట్లో వివాహం అయ్యాక గొడవలు ఉంటాయి. ఇక్కడ వివాహానికి ముందే ఆ స్త్రీది కానీ ఆ పురుషుడిది కానీ మనం వాళ్ళ గుణాలని చూడగలిగే అవకాశం కూడా ఈ శాస్త్రంలో ఉంది. వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలవాళ్ళు, వీళ్ళు ఎవరితో కలిసి ఉండగలరు, ఎవరితో కలిసి ఉండలేరు అనేది కూడా మనం చూడొచ్చు అన్నమాట. అలా వీ కెన్ సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్స్. అది సో కుదిరినంతలో పెళ్లి చేసేటప్పుడే అందరి జాతకాలు కూడా చూసుకోవడం చాలా శ్రేష్టం. కాకపోతే ఒక్క ఇది ఉంది, మనకి ఇంగ్లీష్లో చెప్తాము, ఫెదర్స్ ఆఫ్ ద సేమ్ బర్డ్ ఫ్లాక్ టుగెదర్ అని. ఇప్పుడు నేను చేసింది నేను అనుభవించాలి అంటే ఆ అనుభవించడానికి నాకు ఇంకొక వ్యక్తి అవసరం అక్కడ. అప్పుడు వాళ్ళు కూడా అలాంటిదే ఏదో చేసి ఉంటే తప్ప నా దగ్గరికి రారు. అంతే కదా. అది సో ఇద్దరు సఫర్ అవ్వాలని రాసి పెట్టుంటేనే అట్లాంటి ఫ్యామిలీ కలుస్తారు ఈ జన్మలో. ఓకే, సో అలాంటివి చేయకుండా నెక్స్ట్ జన్మన్నా బాగుండాలి, తర్వాత ఫ్యూచర్ ఏ గ్రహంలో ఏ పొరపాటు జరిగింది అనేది మనం కనుక్కోవచ్చు. కొన్ని నీచ గ్రహాలు అంటాము, కొన్ని వక్రీ గ్రహాలు అంటాము. వాటిని చూసుకుంటే వాటికి పరిష్కారాలు చేసుకుని, వాటికి పరిష్కారాలు కూడా ఏదో వెళ్ళాము దానం ఇచ్చాము లేదా హోమం చేసాము కాదు, మన మనస్తత్వాన్ని మార్చుకుని మనం చెయ్యగలిగితే మరు జన్మకి అది వెళ్లకుండా ఉంటుంది, ఈ జన్మలో మిగిలిన ఫ్యూచర్కి బాగుపడతాం. అవును, సో మీరు చెప్పినట్టు కొన్ని ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు. సో పిల్లలు మరి సఫర్ అవ్వాలి అంటే వాళ్ళు కూడా ఆ జాతకం అలా కనెక్షన్ ఉంటేనే వీళ్ళకి పుడతారు. ఓహో, ఓకే. సో కొంతమంది ఫ్యామిలీస్ చూసుకున్నట్లయితే వాళ్ళ వరకు బాగోరు, పిల్లలు చాలా బాగుంటారు. అదే గురు శుక్రుల ఇద్దరు ఒకే రాశిలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల కంటే పిల్లలు చాలా పైకి వస్తారు. దీన్ని సంజీవని యోగం అంటారు. పిల్లలు చాలా పైకి వస్తారు అన్నమాట. వీళ్ళు మామూలుగా గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళ తాహతకు మించి వీళ్ళు పైకి వచ్చేస్తారు. అవును, లైక్ మనం అబ్దుల్ కలాం గారిని చూసుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు టీ అమ్మేవారట, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల జాతకాల్లో గురు శుక్రులు కలిసి ఉండొచ్చు. సో దాని రీత్యానే వీళ్ళు ఆ స్థాయికి వచ్చారు. ఓకే, ఇది అసలు మీరు చెప్తూ ఉంటే నాకు ఇంకా డౌట్స్ వస్తూ ఉన్నాయి, బట్ ఇది ఎపిసోడ్ మళ్ళీ మనం ఇంకా ఫర్దర్గా కూడా చాలా తీసుకోవాలి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఫ్రెండ్స్ చూసారు కదా, అసలు లలిత గారు చెప్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక్కొక్క టాపిక్. ఫ్రెండ్స్ ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.